ఓం శ్రీ మార్కండేయాయ నమః. పద్మబంధువులారా, ఈనాటి పద్మశాలి మేధో మదనాన్ని నిర్వహించిన ఏలి వెంకటనారాయణ, గుండేటి శ్రీధర్ ఇతర నాయకత్వానికి నా శుభాభినందనలు. నా అగ్రజులు మార్కేంద్రులు గారు, దుస్స జనార్దన్ గారు, రాపుల సత్యనారాయణ గారు, మిత్రులు రాజేష్ గారు, నగేష్ గారు, వెంకటేష్ గారు, రఘునందన్ ద్వయం, వేదిక పైన వేదిక ఎదుట ఉన్న అమ్మలారా, మిత్రులారా, తమ్ముళ్ళారా, చిన్నారులారా, మీ అందరికీ త్వరలో నిర్వహించుకునేటువంటి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. 160 మందిని కూర్చొని ఒక్కరికొక్కరు ఎవరిని చూసినా కానీ నిప్పుకణం, అగ్నికణం. యావత్ సమాజానికి కావాలంటే తెలంగాణ బహుళ సమాజానికి నిర్దేశనం చేయగలిగినటువంటి ఒక స్పష్టమైన ధోరణి కలిగినటువంటి మేధో మదనం. వెలికి పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజంలో 12% పైబడి ఉన్నది చేనేత సామాజిక వర్గం. పద్మశాలి ఇతర ఉపకులాలన్నీ కలిపితే బలహీన వర్గాల్లో మిగతా కులాలు మనల్ని ఎందుకు నమ్మడం లేదు? యంత్రాంగంలో, పరిపాలనలో ఎక్కడికక్కడ మన వాళ్ళు తమదైన స్థాయిని సాధించినప్పటికీ స్వీయ ముద్రణాధికారం ఎందుకు కలిగి ఉండడం లేదు? నిన్నగాక మొన్న జరిగినటువంటి స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా హోరాహోరీగా పోరు సలిపి గెలిచి అతి కొద్ది తేడాతో ఓడిన మన బిడ్డల్ని అక్కున చేర్చుకున్నది ఎవరు? మన ముందున్నది ఏమిటి? ఏదైనా ఒక సామాజిక వర్గకు ప్రాతినిధ్యం వహించేటువంటి బాధ్యత పొందిన ఏ సంస్థ కానీ వారికి అలవాటుగా ఉండేటువంటి జాడ్యాలన్నీ విస్తరిస్తాయి అనేటువంటి వాస్తవాన్ని మరవద్దు. కానీ మీరు ఒక ఉత్ప్రేరక బృందం, మీరు ఉత్తేజం, మీరు భవిష్యత్తు, మీరు చైతన్యం. కాబట్టి మిమ్మల్ని గుర్తించరు, మిమ్మల్ని హక్కున చేర్చుకోరు, మిమ్మల్ని పిలువరు, మీరు ఎదురుపడ్డా మిమ్మల్ని గుర్తించరు. ఇందులోనే ఉంది మీకు అసలు సిసలు సందేశం. ఇవాళ ఎంత నాణ్యమైనటువంటి సమీకరణ వెంకటనారాయణ శ్రీధర్ చేయగలిగాడు. ఇక్కడ ఎటువంటి మేధో మదనం జరిగింది. తన ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణలో హైకోర్టు ఆవిర్భావానికి అనుబంధంగా ఉండే బార్ కౌన్సిల్లో మన సామాజిక వర్గ నేతృత్వం భాగస్వామ్యం. రఘునందన్ గారు చెప్పినటువంటి అంశంలో నిన్నటి దాకా జరిగినటువంటి ఓట్లేమిటి, దాని ద్వారా తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటి, రాబోయేటువంటి మహబూబ్ నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లోని పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అప్రమత్తం కావడానికి ఉన్న ఆస్కారం ఏమిటో ఒక సూచిక అందింది. కార్యాచరణ కావాలి, లక్ష్యం కావాలి. ఎవరు ఎక్కడ ఎలా పోయినా మిమ్మల్ని మీరు విశ్వసించుకునేటువంటి స్థితిలో ఉంటే ఒంటరిగా సాగడానికి ముందుండండి, ఇబ్బంది పడకండి. వెంట ఎవరు వచ్చినా వారంతా మన వాళ్ళే, రాని వాళ్ళు తప్పనిసరిగా మన వాళ్ళు.
ఈ స్పృహలో ఉండండి, ఆశీర్వాద భావంలో ఉండండి. ఇది 2019, 2020 రానే వస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మహోద్యమానికి జాజ్వల్యమానమైనటువంటి త్యాగాలు సాగినటువంటి 2010ని గుర్తుపెట్టుకోండి. 2010 ఫిబ్రవరి 20వ తేదీన మన బిడ్డడు సర్దార్ తెలంగాణ షహీద్ సిరిపురం యాదయ్య చేసినటువంటి త్యాగాన్ని కనీసం ఒక ప్రతిమ రూపంలో ఇవాల్టి నుంచి 2010 ఫిబ్రవరి 20వ తేదీ నాటికి తెలంగాణ షహీద్ సిరిపురం యాదయ్య విగ్రహాన్ని హైదరాబాదు ఆనవాలంగా మిగిలినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం అతి సమీపంలో ఒక విగ్రహ రూపంలో, ఒక ప్రతిమ రూపంలో నెలకొల్పడానికి మీరు లక్ష్యం, మీరు కార్యాచరణ తీసుకోవాలి అని మనవి చేస్తా ఉన్నాను. 1921లో జాతీయ స్థాయిలో అఖిల భారత పద్మశాలి సంఘ తొలి మహాసభ జరిగింది. ఇవాళ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ రకంగా అనుకుంటూ పోతా ఉంటే గుండె చెరువవుతున్నది. గణేష్ శ్రీనివాసులు 2021 అతి చేరువలో ఉంది. శతవత్సర ఉత్సవం జరుపుకోవడం ద్వారా మన సామాజిక వర్గానికి ఏమైనా సందేశం ఇచ్చే ఆస్కారం ఉందా? దయచేసి ఆలోచించి దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రియాశీలకమైన పద్మశాలి సామాజిక వర్గ బంధువులను సమీకరించేటువంటి కార్యాచరణను తలపైన ఎత్తుకోవాల్సిందిగా ఇప్పుడే వినమ్రంగా రాజీనామా పత్రాన్ని చదివి వినిపించినటువంటి యువ కిషోరం గంగి శ్రీనివాసుకు నేను మనవి చేస్తా ఉన్నాను. మన ముందు కార్యాచరణ ఉంటే మన వెంట కదిలి రావడానికి విశ్వాసం సహజంగానే మిగతా బిడ్డలకు, మిగతా బంధువులకు, మిగతా తమ్ములకు, మిగతా అన్నలకు కలుగుతుంది. ఆ క్రమంలో తోడ్పాట్లు ఇవ్వడం కోసం అనేకులు మీకు భరోసా కూడా ఈ వేదిక సమక్షంలోనే వ్యక్తం చేయడం జరిగింది. దయచేసి దీన్ని స్వీకరించండి. ప్రత్యక్ష సానుకూల కార్యాచరణతో లక్ష్యాలతో ముందుకు సాగాలి. అయ్యో నేనేం కాలేదు, అయ్యో నాకేం రాలేదు, ఎప్పుడు ఏది రాదు. సాధిస్తూ, పోరాడుతూ, తప్పిస్తూ, జయిస్తూ పోతూ ఉంటే సాధ్యమవుతుంది. సాధనా సాధ్యతే సర్వం. అందుకోసమే ఇక్కడ 1/2 కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 4 కిలోమీటర్ల దూరంలో రేపేం జరగబోతుందో దేని గురించి మీరు బెంగళ పడాల్సిన అవసరమేమీ లేదు. కానీ అక్కడ కూడా మన బిడ్డలే తెలిచో తెలియకో మనకంటే విజ్ఞులై ఉండో బ్రహ్మాండమైనటువంటి జ్ఞానంతోనే బహుశా ఆ పని చేస్తున్నారు కావచ్చు కాక. కానివ్వండి, 1000 దారులుగా సాగనివ్వండి, 1000 పుష్పాలు వికసించనివ్వండి, ఈ జాతి పరిడవిల్లనివ్వండి. అందుకోసం మీరందరూ సమాయత్తం కాండి. జై మార్కండేయ.